అయితే ఈ జాస్మిన్ చాయ్ కాస్ట్ ఎంత తెలుసా? జస్ట్ 25 రూపీస్ మాత్రమే. 25 రూపీస్కి అయితే మూడో థింగ్ ఏంటో తెలుసా, దీనికోసం చైనా అండ్ అలాగే జపాన్ ఈ రెండు దేశాలు కూడాను ఈ జాస్మిన్ చాయ్ మాదంటే మాదని కొట్టుకునేలా ఉన్నాయి. 3000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్ లో మనం టేస్ట్ చేస్తున్న జాస్మిన్ చాయ్ కోసం మీకు 3 డిఫరెంట్ అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఇది వినగానే మీరు అంటారు వారిని ఇదేంద్ర ఇది అని అనుకుంటారు. 280 అంటే అప్పట్లో పాత అంటే ఆఫ్టర్ క్రైసిస్ డెత్ ముందు అప్పుడు చూసుకుంటే దీన్ని ఒక సెంట్ కింద వాడేవాళ్ళంట. జాస్మిన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా హాట్ వాటర్లో యూజ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెర్ఫ్యూమ్లో వాడేవాళ్ళంట దీన్ని కూల్ చేసి. ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. బేసిక్గా మనం జాస్మిన్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ మాత్రం పక్కగా తెలుస్తుంది. హాయ్ హలో నమస్తే సస్ట్రీకాల్ వనకం ఆదాబ్. రైట్ నో అయితే మనం 3000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్ని టేస్ట్ చేయడానికి మనం వచ్చిన లొకేషన్ ఈ టీ ప్లానెట్. సో మణికొండలో ఉన్న మారుతి టిఫిన్ సెంటర్ పక్కన ఉన్న ఈ టీ ప్లానెట్ చాలా ఫేమస్ ఫర్ ఫ్లేవర్డ్ చాయ్. అయితే మరి ఇక్కడ ఫ్లేవర్ చాయ్ దొరుకుతుందంటే మరి ఎక్కడ దొరుకుతుంది, అసలు ఏంటా ఫ్లేవర్స్ అని అడగడానికి వచ్చా. వీళ్ళు చెప్పిన ఫ్లేవర్స్ చూస్తుంటే మైండ్ పోతుంది. వీళ్ళైతే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మీరు మణికొండలో ఉంటే ఈ ఫ్లేవర్స్ అనేది టేస్ట్ చేయాలనుకుంటే పక్కకి ఇక్కడికి వచ్చేయాల్సిందే. అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర మనం ఏ చాయ్ టేస్ట్ చేయబోతున్నాం అండ్ అలాగే ఆ చాయ్ కాస్ట్ ఎంత అండ్ అది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. I'm taking 6 shots, yeah, straight to the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till మొత్తానికి అయితే మన దగ్గర జాస్మిన్ చాయ్ అయితే వచ్చింది. ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. బేసిక్గా మనం జాస్మిన్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, జాస్మిన్ ఫ్రేగ్రెన్స్ మనం పక్కగా తెలుస్తుంది. యాక్చువల్గా వాటర్లో ఏమంటారు అంటే కొంచెం గ్రీన్ టీ ఫ్లేవర్ వచ్చింది. గ్రీన్ టీలో జాస్మిన్ ఫ్లవర్స్ మామూలుగా వేసి వేడి చేశారు అనుకుంటాను నాకు తెలిసి. జాస్మిన్ ఫ్లవర్ వేసి వేడి చేస్తే అనుకుంటే అలాగే ఉంది. అంటే కొంచెం చప్పగా ఉంది, కొంచెం షుగర్ పట్టొచ్చేమో. Loosen up, buttercup, all those hate comments will never make you feel enough. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. జాస్మిన్ చాయ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసా? బేసిక్గా ఈ జాస్మిన్ చాయ్ అనేది మోస్ట్లీ మనకి వెయిట్ తగ్గడానికి, అంటే మనం చాలా మంది వెయిట్ అయిపోతున్నాం అనుకుంటారు కదా, లావ్ అయిపోతున్నాం అని. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది వెయిట్ లాస్ ట్రీట్మెంట్ బాగా యూజ్ అవుతుందంట జాస్మిన్ చాయ్ అనేది. అయితే ఇది ఎలా ప్రిపేర్ చేస్తామంటే చాలా సింపుల్. మామూలుగా మన జాస్మిన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, జాస్మిన్ ఫ్లవర్స్ని మన గ్రీన్ టీ మామూలుగా వాటర్లో గ్రీన్ టీ సాషెట్ వేస్తాం కదా, అలాగే ఇది కూడా వేసేసి ఒక 180 degrees 200 degreesలో బాయిల్ చేసి దాన్ని చిమ్నీలో తీసుకొని తాగేస్తే సెట్. అదే జాస్మిన్ చాయ్. కానీ అరోమా మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బేసిక్గా దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి జాస్మిన్లో కూడా. 3000 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్లో మనం టేస్ట్ చేస్తున్న జాస్మిన్ చాయ్ వల్ల ఇంకో హెల్త్ బెనిఫిట్ ఏంటో తెలుసా? దీనివల్ల ఎవరికైనా పనులు ఉన్నా, టూత్ డికేస్ ఉన్నా, ఏమైనా ఉంటే ఇవి క్లియర్ అవుతాయంట దీనివల్ల, జాస్మిన్ చాయ్ వల్ల. ఇదేంటి చాయ్ తాగడం వల్ల యాక్చువల్గా పళ్ళు పాడవుతాయి కదా అంటే, ఈ జాస్మిన్ ఫ్లేవర్డ్ చాయ్ తాగడం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయంట. ఇది కాకుండా బ్రెయిన్ ఫంక్షన్లు కూడా చాలా పనిచేస్తుందంట అండ్ అలాగే ఓవరాల్ హెల్త్ కూడా మంచిదంట ఇది. అంటే ఎవరికైనా బేసిక్గా నోట్లో అల్సర్ రావడం అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ చాయ్ తాగడం వల్ల పోతుందంట. టేస్ట్ విషయం పక్కన పెడితే ఫ్రేగ్రెన్స్ మాత్రం నాకైతే ఏ పర్ఫ్యూమ్ కూడా పనికిరాదు, అంత అద్భుతంగా ఉంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాయ్లో మనం టేస్ట్ చేస్తున్న జాస్మిన్ చాయ్ కోసం మీకు 3 డిఫరెంట్ అన్నోన్ ఫ్యాక్ట్స్ చెప్తా. ఇది వినగానే మీరు అంటారు వారిని ఇదేంద్ర ఇది అని అనుకుంటారు. నెంబర్ 1, బేసిక్గా 206 AD 202 AD అంటే అప్పట్లో పాత అంటే ఆఫ్టర్ క్రైసిస్ డెత్ ముందు అప్పుడు చూసుకుంటే దీన్ని ఒక సెంట్ కింద వాడేవాళ్ళంట. జాస్మిన్ ఫ్లేవర్ ఏదైతే ఉందో దాన్ని ఇలా హాట్ వాటర్లో యూజ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెర్ఫ్యూమ్లో వాడేవాళ్ళంట దీన్ని కూల్ చేసి. అండ్ నెంబర్ 2, బేసిక్గా ఇది 1611లో దీన్ని కూడా తాగొచ్చు అని చెప్పి అక్కడ ఉన్న చైనీస్ సైంటిస్టులు దీన్ని కనిపెట్టారంట. సో ఇది తాగితే బేసిక్గా చాలా వరకు మనకి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని క్యూర్ అవుతాయని చెప్పి ఈ జాస్మిన్ చాయ్ యూజ్ చేసేవారంట. అండ్ మూడోది అయితే మరీ షాకింగ్గా ఉంటుంది చెప్ప. We're all adequate graduates, heart full of calluses, but we know calculus. Damn, ain't that fabulous? Can't wait to apply.
అయితే మూడో థింగ్ ఏంటో తెలుసా, దీనికోసం చైనా అండ్ అలాగే జపాన్ ఈ రెండు దేశాలు కూడాను ఈ జాస్మిన్ చాయ్ మాదంటే మాదని కొట్టుకునేలా ఉన్నాయి. బేసిక్గా ఏమైందంటే ఈ చాయ్ ఫస్ట్ కనిపెట్టింది చైనాలోనే, కానీ దీన్ని జపాన్ వాళ్ళు ఎంతలో అడాప్ట్ చేసుకున్నారంటే వాళ్ళు డైలీ లైఫ్లో దీన్ని పక్కాగా రోజుకు ఒక 8 times అని తాగుతారట. అంటే మోస్ట్లీ ఎక్కువగా చాయ్ లవర్స్ అందరూ కూడా. అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్న ఈ జాస్మిన్ చాయ్ చాలా చాలా ఫ్లేవర్డ్ చాయ్ అండ్ అలాగే ఫ్రీక్నెస్ మాత్రం అదిరిపోయింది. లిటరల్లీ ఆ చైనా వాళ్ళు అప్పట్లో ఇది సెంట్గా వాడారు అనుకుంటున్నా. ఇది కూడా నేను కూడా ఇప్పుడు కూల్ చేసి నేను కూడా సెంట్లో పోసుకోవాలనిపిస్తుంది, అంత మంచిగా ఫ్లేవర్. అయితే ఈ జాస్మిన్ చాయ్ కాస్ట్ ఎంత తెలుసా, జస్ట్ 25 రూపీస్ మాత్రమే. 25 రూపీస్కే మనకి జాస్మిన్ చాయ్ అయితే వస్తుంది. ఎక్కడ అంటే టీ ప్లానెట్లో. సో మణికొండలో ఉండే వాళ్ళందరికీ టీ ప్లానెట్ బాగా తెలుసు. సో మాస్టర్ టిఫిన్ సెంటర్ పక్కనే ఉంటుంది. సో మీకు కావాలంటే ఆ లొకేషన్ కూడా కింద మీకు గూగుల్ మ్యాప్స్లో ఇస్తా, చెక్ చేసుకోండి. అది పరిస్థితి. సో మొత్తానికి అయితే జాస్మిన్ ఫ్లేవర్ చాయ్ మన 3000 వెరైటీస్ ఆఫ్ చాయ్లో మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇంకో అద్భుతమైన ఫ్లేవర్తో మళ్ళీ మేము అయితే కలుసుకుంటా. అప్పటి వరకు జస్ట్ స్టే ట్యూన్డ్ టు ఫుడ్ టాక్ తెలుగు. బాయ్.